నమస్తే మేడం. ఇది రమణ భాషణంలో ఎన్నో ప్రశ్న మేడం? రమణ భాషణంలో రమణ భాషణంలో కదా మేడం? ఇది 91. శ్రీ భగవాన్ వివరించారు, ఆత్మ హృదయమే. ఓకే మేడం. 91వ ప్రశ్న. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 22వ తారీఖు శనివారము, జూలై నెల, 2023వ సంవత్సరము. రమణ భాషణములో అనే గ్రంథంలో 91 ప్రశ్న శ్రీ లక్ష్మీ మేడం గారు చదివి వినిపిస్తూ వివరిస్తారు. 91 శ్రీ భగవాన్ అంటే ఒక 2 minutes వెయిట్ చేద్దాం. ఎంత అయింది? 7:05 అయిపోయింది కదా, మొదలు పెడదాం. శ్రీ భగవాన్ వివరించారు, ఆత్మ హృదయమే. హృదయం స్వయం ప్రకాశం. హృదయం నుంచి తేజస్సు ఎగసి మనోస్థాపరమైన మేధకు ప్రసరిస్తుంది. ఆత్మకి కూడా చదివేశారమ్మ గారు మొన్న. లేదు, 91 అంటే అది బ్రహ్మవిదుడు, బ్రహ్మ విద్వరుడు, అవునా? అది కాదు, అది అయిపోయింది. ఇది మళ్ళీ అదే దాన్ని కొంచెం అన్నట్టు అనిపిస్తోంది కానీ కాదు. ఆత్మకు ఆభాసం మనస్సు. అది ప్రపంచాన్ని చూస్తుంది. మనస్సు సహాయం వల్లనే జగత్తు కనబడుతుంది. ఆత్మ ఇచ్చిన వెలుగు మూలంగా మనస్సు జగత్తును తెలియగలుగుతుంది. తనకే ఆ దీప్తి లభింపనప్పుడు దానికి జగత్తు స్పృహయే ఉండదు. ఆ తేజో మూలంలోనికి మనస్సును మరల్చినప్పుడు విషయ జ్ఞానము లయించి ఆత్మ ఒక్కటే హృద్రూపంలో వెలుగొందుతుంది. చంద్రకాంతి సూర్య తేజస్సు యొక్క ప్రతిఫలమే. అయితే ఇది అయింది. మనోహృదయ సంబంధం అట్టిదే. మనస్సు ఉపయోగం. దీని తర్వాత సన్యాసి ఒకరు ఆత్మ మనస్సుకు అతీతం అంటారు, కానీ మనస్సు వల్లనే కదా ఆత్మలబ్ధి. మనో అంటే అన్ని ఒకలాగే ఉన్నాయి. మనోన మనుతే మనసాన మతం. మనసైన ఇదం మాపవ్యం. మనస్సు దానిని చింతించగలదు. అది మనస్సు చేత చింతించం కాదు. దానిని తెలియగలుగునది మనస్సొక్కటే. పరస్పర విరుద్ధాలను వీరిని అంటే ఇక్కడ మనస్సు ఒక్కటే అంటే శుద్ధ మనస్సు అని, మళ్ళీ ఏంటంటే విరుద్ధంగా ఉన్నాయి కదా. మనస్సు తెలుసుకోలేదు, మనస్సు ఒక్కటే తెలియగలదు అన్నారు. దీనిని సమన్వయించేది ఎలాగా అని ప్రశ్న. ఆత్మానుభూతి నష్ట మనస్సు మూలాన అంటే సంకల్పరహితమైన మనస్సు అంతర్ముఖం చేసి అప్పుడు మనస్సు తన మూలమెరిగి తానే అది అవుతుంది. అది కర్త. విషయమును చూచుట వంటిది కాదు. దీపం చీకటి గదిలో ప్రకాశం నింపుతుంది. కండ్లకు వస్తువులను కనపడచేస్తుంది. కానీ సూర్యోదయం తర్వాత దీపంతో పనేమి? స్వయం ప్రకాశి సూర్యుని వైపు కండ్లు తిప్పితే చాలు. మనసు సంగతి అట్టిదే. వస్తువులను చూచుటకు మనసు ఒకటే ఆభాసకాంతి అవసరం. మనసు ఒసగే ఆభాసకాంతి అవసరం. హృదయాన్ని చూడటానికి మనస్సును మళ్ళిస్తే చాలు. అప్పుడు మనస్సు నష్టమై హృదయం దీపిస్తుంది. ఆ పిదప భగవాన్ కైవల్యం నుండి కొన్ని శ్లోకాలను చదివి వివరించారు. పరమాత్మ పూర్ణ జ్ఞానము, సాక్షి, స్వప్రకాశ మూలము, హృదయము, ఆత్మ అంటే ఇలా విడదీశారండి. పరమాత్మ నుంచి ఎవరో వచ్చి వ్యక్తి, ఆ వ్యక్తిలో జీవుడు, త్రిగుణాత్మక వృత్తులు తెలియవాడు, అవ్యక్త ఆత్మాభాస రూపి. తర్వాత అందులోంచి ఎవరో లోన నెగడు బుద్ధి, వెలికి నిగడు మనస్సు అని బుద్ధి వృత్తి విషయక మనస్సు కొటమరించే చిదాభాస కాంతి ఇదే అంతఃకరణ. విషయ రూపము, సామాన్య జ్ఞానము అని అంతఃకరణని విడదీశారు. విషయ రూపములకు త్రిగుణములు, సామాన్య జ్ఞానం రెండూ కలిసింది మనం చూచే జగత్తు. అదే అంటే 2 ఆత్మ అంటే శుద్ధ జ్ఞానం, జీవుడు, ప్రమాతృ జ్ఞాత. తర్వాత అందులోంచి ఆరో బుద్ధి, మనస్సు.
తర్వాత విషయరూప జ్ఞానము, త్రిగుణ వృత్తులు, జ్ఞానము ఫల చైతన్యం, మనోవృత్తులు బాహ్య రూపములుగా రూపాంతరం, వాటిపై ఆకార కాంతి పర్వి వానిని కనిపింపచేస్తుంది. ఆ మీదట మనోవృత్తులను ఉపేక్షించి వానిని వెలిగించే దీప్తిని పరికించు. మనస్సు స్తబ్దమవుతుంది, దీప్తి తానుగా వెలుగుతూ ఉంటుంది. లులితమైన మనస్సునే రజోయుక్త క్రియాత్మక తమోయుత సామాన్యంగా మనస్సు అని వ్యవహరిస్తారు. రజస్తమము లేనటువంటిది శుద్ధము స్వయం దీప్తముగా అంటే ఇది వదిలేద్దాంలేండి, మీరు ఎవరు అంటే అంత చూసి చెప్పగలరు కదా, చదువుతాను అంతే. ఉంటుంది ఆత్మానుభవం అంటే ఇదే, అందువల్లనే ఆత్మలబ్ధి సాధనం మనసే అన్నారు. శుద్ధ చైతన్యము నిత్యసాక్షి అంతఃకరణ దాంట్లోంచి. తర్వాత ప్రమేయ అంటే జ్ఞేయ ఆభాస కాంతితోడి విషయములు. జీవుని అంతఃకరణంలోని అంశములు సత్వ రజస్ తమస్సు. సత్వంలో జ్ఞానము కాంతి, రజస్సులో వృత్తులు బుద్ధి మనస్సు, తమస్సులో స్థూల విషయము జగత్తు. ఇది వ్యష్టి పైసము. సమిష్టి పరంగా సమష్టి అంతఃకరణము. అందులో 3 సత్వ అంటే ఈశ్వర జగత్ ప్రభు, రజస్ వ్యక్తి జీవ, తమస్ విశ్వము. ఈ డివిజన్ అంతా అయిపోయిన తర్వాత ప్రశ్న నుంచి చదువుదాం, ఎందుకంటే మీరు చూస్తే గానీ ఇదంతా చెప్పలేరు గనక ఆ డివిజన్ అంత గుర్తుపెట్టుకోవడం. చదివితే అనంతే. బ్రహ్మము సత్ చిత్ అన్నమాట. ఆనందము. తత్ చిత్ అంటే జ్ఞానము, సత్ ఉనికి ఆధారము లేక అధిష్టానం, విశేష జ్ఞానంలో విశేష భేదము, మాయా మూలము, ప్రకృతి సహజము కల్పితము, రజ్జు ప్రతిగా ఉనికి అధిష్టాన, మన మన మసక వెలుతురులో మాయ పాము పోలిక కల్పిత విషయం. ఇదంతా పామును కల్పిస్తున్నాం. సరే, ఇంకా మనం క్వశ్చన్ ఎక్కడుంటే అక్కడికే వెళ్దాం. 94 అంబాలా నుండి వచ్చిన ఒకరు ద్రౌపది చీర అనంతం కావడం హేతువాదానికి నిలిచేనా? మహర్షి తత్వ విషయాలు తర్కానికి లొంగవు. ఆధ్యాత్మము అన్నింటికీ అతిరిక్తము అతీతము. అతిలౌకిక ఘటన శరణాగతికి తర్వాతిది. దానిలోని రహస్యం శరణాగతిలో ఉంది. హృదయాన్ని చేరేదెట్లా? శాస్త్రి గారి క్లాస్లో ఉన్నాను, చెప్పండి. హలో, అంబాలా నుండి వచ్చిన ఒకరు కదా, హృదయాన్ని చేరేది ఎట్లా? చేరవలసి రావడానికి చెప్పండి. హలో, ఏంటండి? ఏంటి వినబట్టంలే. హలో, హృదయాన్ని చేరేది ఎట్లా? చేరవలసి రావడానికి నీవు ఎక్కడున్నట్లు, ఇప్పుడు ఎక్కడున్నట్లు? ఆత్మకు వేరుగా దూరంగా ఉన్నావా? నా దేహంలో ఉన్నాను. దేహం అంతటిలోనా, ఏ ప్రత్యేక స్థానంలోనా? అంతటిలోనూ నేను దేహం అంతటా వ్యాపించి ఉన్నాను కదా. ఆ వ్యాపించడం ఎక్కడి నుంచి నాకు తెలియదు. నిజమే, నీవెప్పుడూ హృదయంలోనే ఉన్నావు. నీవు దానికి ఎప్పుడు దూరంగా లేవు. ఇప్పుడు దాన్ని చేరుకునేందుకు నిద్రలోనూ మెలకువలోనూ నువ్వు ఎక్కడున్నావో యోచించు. ఆ రెండు అవస్థలు కూడా నీవి కావు, అవి అహంకరణం. అంతసేపు అలాగే అధికారంగా శుద్ధ చైతన్యం ఉండనే ఉంది.
పృచ్ఛకుడు అర్థమేమో అవుతున్నది, కానీ అది సరి అన్న నమ్మకం కలగడం లేదు. మహర్షి ఆ అజ్ఞానం ఎవరిదో కనుక్కో. పృచ్ఛకుడు ఇదంతా గహనంగా ఉంది. మహర్షి కష్టము గహనము అన్న తలపే తప్పు. నీ నీ కోరిన దాన్ని పొందడానికి అది సాయపడదు. మళ్ళీ అడుగుతాను, గహనము అనుకుంటున్నది ఎవరు? తిరిగి తిరిగి నేను వద్దకే చేరుతున్నట్లున్నాను. నీవెప్పుడు అదే గనుక దానికి ఎప్పుడు వేరు కావు గనక నీవు నీవుగా ఉండడం కన్నా సులువేమైంది. దానికి ఏ ప్రయత్నం అక్కర్లేదు. కళ్ళ సామ్యం వదిలి నిత్యము సహజము అయిన స్థితిలో నిలిచి ఉండవలే. అర్థమైందా ఈ ప్రశ్నకు జవాబు? అంబాలా నుండి ఒకరు వచ్చారనమాట. ఆయన ద్రౌపది చీర అనంతం కావడం హేతువాదానికి నిలిచేదా? Voice call from our 5 Shasti as English. Voice call from our 5 Shasti as English. శాస్త్రి గారి క్లాసులో ఉన్నాను, మాట్లాడతాను తర్వాత. అంటే ఆయన అడిగారు అనమాట, హృదయాన్ని చేరేది ఎలాగా అంటే, ఎందుకన్నారంటే తత్వ విషయాలు తర్కానికి లొంగవు అని ఆయన చెప్పారు. ఆధ్యాత్మము అన్నింటికీ అతిరిక్తము, అతీతము, అతిలౌకిక ఘటన శరణాగతికి తర్వాతిది. దానిలో రహస్యం శరణాగతిలో ఉంది. హృదయాన్ని చేరేది ఎట్లా అంటే, చేరవలసి రావడానికి నీవు ఇప్పుడు ఎక్కడున్నట్లు? ఆత్మకు వేరుగా దూరంగా ఉన్నావా? నా దేహంలో ఉన్నాను. దేహం అంతటిలోనా, ఏ ప్రత్యేక స్థానంలోనా? అంతటిలోను. నేను దేహం అంతటా వ్యాపించున్నాను. అంతే, ఆ వ్యాపించడం ఎక్కడి నుంచి అంటే నాకు తెలియదన్నారు. నిజమే, నీవెప్పుడూ హృదయంలోనే ఉన్నావని అది చెప్పారు. అర్థమేమో అవుతోంది, కానీ అది నాకు నమ్మకం కలగట్లేదంటే ఈ అజ్ఞానం ఎవరిదో కనుక్కో. ఇదంతా గహనంగా ఉంది. కష్టము గహనము అన్న తలపే వద్దన్నారు. గహనం అనుకుంటున్నది ఎవరు? తిరిగి తిరిగి నేను వద్దకే చేరుతున్నట్లున్నాను. నీవెప్పుడు అదే గనక దానికి ఎప్పుడు వేరుగావు గనక నీవు నీవుగా ఉండటం కన్నా సులువేముంటుంది. దానికి ఏ ప్రయత్నము అక్కర్లేదు. కళ్ళ సామ్యం వదిలి నిత్యము సహజము అయిన స్థితిలో నిలిచి ఉండవలె. మరునాడు ఆయనే గురూపదేశం అవసరం అంటారు. పుస్తకాలు చదివిన మాత్ర ప్రయోజనం లేదు. ఎన్నో గ్రంథాలు చదివాను, నా అనుష్ఠానానికి ఏ విధంగానూ సహాయం లభించలేదు. కరుణించి తెల్పండి, నేనేమి చేయవలే, ఎట్లు చేయవలే, ఏ ఏ వేళల్లో ఎట్టి ప్రదేశాల్లో? భగవాన్ పలకలేదు. ఆ మౌనానికి అర్థం బహుశా ఇచ్చటే ఇప్పుడే స్థిమితంగా శాంతంగా ఉండు, చేయనైనదంతే అని. కాని అడిగిన అతని అట్లా అనిపించలేదు. ఆయన వాచ్యమును స్పష్టమును కోరినారు. తరువాత రోజు శ్రీ భగవాన్ అన్నారు, వీరికి జపధ్యాన యోగాలు ఎవరో కావలే, యోగాదులలో ఏవో కావలే. ఇంతవరకు చేసిన అనుష్ఠానం తెలపకపోతే దేనిక అధికంగా ఏమని తెలపడం? ఇంతకు జపాలు ఎవరికి చెందుతుంది? ఆత్మవిచారం చేయరాదు, అంతలో సరిపోదు. జపధ్యానాదులను ఉపదేశించినా వారు వానిని కొద్ది కాలమే చేస్తారు. వారి దృష్టి అంతా ఫలితాలపైనే. నికృష్ట దృశ్యములు, స్వప్నములు, సిద్ధులు లాంటి వానికే అభిలషించకపోతే తామే మాత్రం ముందుకు సాగడం లేదనో, తపస్సు ఫలకారి కాలేదనో నిరుత్సాహపడతారు. దృశ్యాదులు చూసారా, విన్నారా? అంటే ఇవన్నీ ఆశించకపోతే మనకి ఇలాంటి నిస్పృహ వస్తుంది అని. వారి దృష్టి అంతా ఫలితాలపైనే. నికృష్ట దృశ్యములు, స్వప్నములు, సిద్ధులు లాంటి వానికై అవి లభించకపోతే తామేమాత్రం ముందుకు సాగడం లేదనో, తపస్సు ఫలకారి కాలేదనో నిరుత్సాహపడతారు. దృశ్యాదులు ప్రగతిని సూచించవు. తపమనర్చుటయే దానిలోని ప్రగతి సహితము. శ్రద్ధ ముఖ్యము. మంత్రానికో దైవానికో తమ్ము తామర్పించుకుని అనుగ్రహానికై వేచి ఉండటం ప్రధానమైనది. కానీ వారట్లు చేయరు. ఒక్కసారే ఉచ్చరించిన ఆ జపానికి తగ్గ ఫలం వారెరిగినా లేకున్నా ఉండనే ఉంటుంది.
అర్థమైందా? అంటే వెంటనే ఫలితం వచ్చేయాలి అని ఆయన ఆశిస్తున్నారు. అలాంటివి అంటే మనం చేసిన ప్రతిదానికి దాని ఫలితం ఉంటూనే ఉంటుంది అని ఆయన చెప్తున్నారు. అలాగా అంటే అంత ఇలాంటివన్నీ ఆశించకపోతే ఫలితం కోసం ఎవరు చూడరని. అంటే ఆయన ఇంకా నాకేమి రాలేదు, నాకు ఏ జపం చేయాలి, ఇంతకు జపాలు ఫలశ్రుతులు ఇవన్నీ ఎందుకు, ఏమి చేస్తే జపం అవుతుంది, దాని ఫలం ఎవరికి చెందుతుంది, ఆత్మవిచారం చేయరాదా, అంతలో సరిపోదు. జపధ్యానాదులను ఉపదేశించినా వారిని కొద్ది కాలమే చేస్తారు. వారి దృష్టి అంతా ఫలితాలపైనే. నికృష్ట దృశ్యములు, స్వప్నములు, సిద్ధులు లాంటి వానికై అవి లభించకపోతే తామేమాత్రం ముందుకు సాగడం లేదనో, తపస్సు ఫలకారి కాలేదనో నిరుత్సాహపడతారు. దృశ్యములు ప్రగతిని సూచించవు. తపమనర్చితయే చూసారా, ఇది అది కనబడిందని చెప్తారే, అవేది కూడా దృశ్యాదులు ప్రగతిని సూచించవు. నాకు అమ్మవారు కనబడింది, నాకు ఫలానా బాబా గారు కనబడ్డారు, మాట్లాడారు, ఇలాగవన్నీ కూడాను ముందుకు వెళ్ళలేమండి. వాటి దగ్గరే ఆగిపోతాం అంతే. నేను అలా చెప్తే చాలా మంది కఠినంగా ఫీల్ అవుతారు. కానీ అవి ఆ దృశ్యాదుల దగ్గర ఆగిపోతే మాత్రం ముందుకు వెళ్ళలేము. నేనంతా విని 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 అసలు ఈ దృశ్యం రావడం అన్నది అంటే నిజమైన ధ్యానం కాదని నేను కొట్టి పారేస్తాను. కొట్టి పారేసరికల్లా వాళ్ళకి కోపం వస్తుంది. ఈవిడికి ఇంత అహంకారం, తానే గొప్ప అనుకుంటుంది. కానీ ఇవన్నీ కూడా అక్కడే ఆగిపోతామండి. అమ్మవారు మాట్లాడింది, బాబా మాట్లాడింది, మన అంతరంగంలో ఉన్న మాటలు మనమేమో బాబా అంటాం, అమ్మవారు అంటాం. ఈ ఈ ముసుగులు ఎందుకుట, నాకు అనిపించింది అనొచ్చు కదా. అంటే అక్కడికేమో ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేయాలన్నమాట. బాబా చెప్పారు, బాబా వచ్చి చెప్తున్నారా, మన అంతరంగం చెప్తుంది, అది బాబా చెప్పారంటాం. అవునా కదా? ఇలాగా మనం మోసం చేస్తూ ఇతరులను మోసం చేయడం వల్ల మనకి చెడ్డ ఫలితాలు వస్తాయి, కానీ మంచి ఫలితాలు ఎలా వస్తాయండి? అందుకని ఈ దృశ్యాదులు ఎప్పుడు కూడాను ప్రగతిని సూచించవు. తపమనర్చుటయే వానిలోని ప్రగతి సైతము శ్రద్ధ ముఖ్యము. ప్రగతి సైతము శ్రద్ధ ముఖ్యము. దైవానికో తమ్ము తాము అర్పించుకుని, మంత్రానికో దైవానికో అనుగ్రహానికై వేచి ఉండుట ప్రధానమైనది. కానీ వారు అట్లు చేయరు. ఒక్కమారే ఉచ్చరించిన ఆ తపానికి తగ్గ ఫలం వారు ఎదిగినా లేకున్నా ఉండనే ఉంటుంది అన్నారు. ఇక్కడికి ఆపుదామా? 2 ప్రశ్నలు అర్థమైందా? అర్థమైంది అనుకుంటా. ఈజీగానే ఉన్నాయి కదా. సరే, చాలా మందికి ఇది అలవాటండి. బాబా భక్తులందరూ బాబా మాట్లాడారు అంటారు, అమ్మవారి భక్తులు అమ్మవారు మాట్లాడారు. ఇలా ఎందుకంటారో నాకు అర్థం కాదు. ఒకరోజు ఒక ఆవిడ నాకు చాలా సన్నిహితంగా ఉండేవారు. అమ్మ బాబా చెప్పారంటే, ఏమండి మీకు బాబా చెప్తున్నారా, మీ అంతరంగం చెప్తోందా, మీలో ఫీల్ అయింది మీరు బాబా అంటున్నారు కదా అంటే, అవునన్నాడు. మరి బాబా అని ఎందుకు అంటాం అన్నాను. అంటే అది బాబా చెప్పిందేనమ్మా అంటున్నారు. మీకు అర్థమైందా? అదే కృష్ణమూర్తి గారు చెప్తారు, మన సబ్ కాన్షియస్ మైండే మనకు ఆన్సర్ ఇస్తుంది, అదేమో ఆ దేవతలు ఆన్సర్ ఇచ్చారని చెప్పుకుంటామని. ఆవిడ ఒక టాపిక్ మాట్లాడాను, మీరు విన్నారో లేదో, ప్రేయర్ అండ్ మెడిటేషన్ అనే దాంట్లో కృష్ణమూర్తి గారు అదే చెప్తారు. మనలో ఉన్నటువంటి అన్కాన్షియస్ మైండే మనకి ఆన్సర్ ఇస్తూ ఉంటుంది అనమాట. వసంతలత చెప్తావా? లక్ష్మి, ఏ మొట్టమొదటి ఒకటి క్వశ్చన్ చదివావు, అది ఫస్ట్ అంటే డివిజన్లు కాకుండా ఇప్పుడు అది మనం సాధారణంగా అడిగేటువంటి అందరికీ నమస్కారం. మొదటి క్వశ్చన్ నాకు ఏంటనిపించిందంటే, మనం యూజువల్లీ అంటాం మైండ్ అనేది పనిచేయదు, అనంతత్వాన్ని తెలుసుకోవడానికి మైండ్ తో మనం దాన్ని గ్రహించలేము అని. అంటే మళ్ళీ ఇక్కడ మళ్ళీ మనస్సు వల్లే, ఒకసారి మనస్సు వల్ల తెలుసుకోలేము, మనస్సు వల్లే తెలుసుకోగలము అని ఉంది. ఏమిటి అని అడిగారు, కాంట్రడిక్షన్ అడిగారు. అడిగితే దాని సమాధానం ఏం చెప్పారంటే, మనస్సుకు ఉండేటువంటి శక్తి అంతా మనకి ఆ ఆత్మశక్తి నుంచే వస్తుంది,
ఎప్పుడైతే మనస్సుని అటువైపు తిప్పుతామో, అంటే మిగతావేమీ లేకుండా ఖాళీ చేసుకొని, అప్పుడు అది ఆత్మ బోధం అవుతుంది అని ఆయన చెప్పారే. సూర్యుడు అది దాంతో ఏదో మాట, ఏదో కంపారిజన్ ఇప్పుడు పెట్టారు. త్రిపుర రహస్యంలో ఏం చెప్తారు? శుద్ధ మనస్సు అంటారు. అంటే సంకల్ప వికల్పాలు లేని మనస్సుని శుద్ధ మనస్సు అన్నారు. ఆ శుద్ధ ఇది మనస్సు మృత మనస్సు అన్నారు కదా దీంట్లో. మృత మనస్సు అన్నారా? డెడ్ మైండ్ అని రాసింది. నేను చూడాలి మళ్ళీ. అయితే ఇక్కడ నేను బోధిస్తుంది ఏంటంటే, ఈ నేను మనస్సుని అని మనం ఫీల్ అయిన ఈ మనస్సు కాదు అక్కడ. అది అందుకనే కృష్ణమూర్తి గారు దట్ ఈస్ టోటల్లీ డిఫరెంట్ డైమెన్షన్ అంటారు. అంటే పేరుకి మనస్సే ఇక్కడ నేను అన్నట్టుగా, ఈ నేను ఆ నేను. అయితే అందుకే మనం ఏంటంటే అది కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది. అంటే అటువంటి శుద్ధ మనస్సు అంటే సంకల్ప వికల్పాలు లేకుండా అది కంప్లీట్ నిశ్చలమైన మనస్సు అన్నమాట. అదే వెన్ ద మైండ్ స్టిల్స్ అంటారు ఆయన. అలాంటి మనస్సు, దాన్ని కూడా మనస్సు అనే అంటున్నారు ఇక్కడ ఎక్కడైనా. కానీ మనకి కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది అనమాట. అంటే అది మనస్సు అయినప్పుడు ఈ మనస్సు ఎందుకు వాడకూడదు అని. అది ఈ మనస్సే కాదు అది. అలాంటిది. ఓకే ఓకే. సో అది పర్టికులర్ క్వశ్చన్. సాధారణంగా కిందటి ఏడాది కూడా ఇదే అడుగుతూ ఉండేవాడు. మనస్తోనే మళ్ళీ రియలైజ్ చేయాలంటే అర్థం ఏంటి, కాంట్రడిక్షన్ ఉంది కదా అని. సరే, అందుకే ఓకే. కృష్ణమూర్తి గారు అయితే దాన్ని ఇంటెలిజెన్స్ వర్క్స్ అని అలా చెప్తారు కదా. అంటే అప్పుడు పనిచేసేది ఈ మనస్సు ఆగితే పనిచేసేది ఇంటెలిజెన్స్ అని. దాన్ని వీళ్ళు ఇంకేదో మనస్సు అని, శుద్ధ మనస్సు అని అలా పేరు పెట్టొచ్చు. అవును. ఇప్పుడు బోధపడింది నాకు అది. కిందటి ఏడాది బోధపడేది కాదు కానీ ఇప్పుడు బోధపడింది. తర్వాత అంటే ఇంకో ఇక్కడ వసంతలత, ఇప్పుడు అందరం సేమ్ పదం వాడడం వల్ల కొంచెం, ఇప్పుడు నేను అనే దాంట్లో కూడా ఈ నేనే ఆ నేనని మొన్న ఎవరు అడిగారు కూడా, భార్గవి గారు, ఆ నేను అంటున్నది ఎవరు అని. అంటే అప్పుడు కూడా నేనంటాం, ఇప్పుడు నేనంటాం. అందుకనే మనం కొంచెం డిఫరెన్సియేషన్ పెట్టుకుంటే పదాల్లో అర్థం అయిపోతుంది. అవును. నెక్స్ట్ క్వశ్చన్ లో అతను అడిగారు అనమాట, అంబాల అతను, ద్రౌపదికి భగవంతుడు సాయం చేసినప్పుడు అలా వస్త్రాలు నాన్ స్టాప్ అలా రావడం మొదలెట్టాయి. అది ఏ లాజిక్ కి అందదు కదా, అలా ఎలా అవుతుంది అని అడిగారు అనమాట. అంటే దానికి అసలైన కారణం టోటల్ సరెండరే. నువ్వు కంప్లీట్ గా నిన్ను భగవంతుడు సమర్పించుకున్నప్పుడు, నీ గురించి నువ్వు ఆలోచన దేవుడికి నువ్వు పూర్తిగా అర్పించుకున్నప్పుడు డెఫినెట్ గా సాయం అనేది వస్తుంది. అది మనకి అలా అవగాహనలో లేదు. అంటే ఇక్కడ ఏంటంటే అదే యోగానంద గారు ఎలా చెప్పారంటే, ఒక దగ్గర ఆయన వ్యక్తం అవుతూ ఒక దగ్గర అవ్యక్తంగా ఉంటాడు. వ్యక్తావ్యక్త స్వరూపుడు. ఫర్ ఎగ్జాంపుల్ రామకృష్ణ పరమహంసకి ఆవిడ మాట్లాడేది. అయితే ఇక్కడ అంటే ఆ సరెండర్ లో అది జరుగుతుంది. కానీ అక్కడ నేను సరెండర్ అయ్యాను నాకేం జరగలేదంటే అది మనం ఎక్స్ప్లెయిన్ చెయ్యలేము. అంటే ఎవరిది వారికి తెలుస్తుంది అనమాట అక్కడ. అందుకని అలాంటి వాటికి వ్యక్తం చెయ్యది అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేం, కానీ సరెండర్ వల్ల ఆ టోటల్ సరెండర్ వల్ల, అంటే ఇంకా నేను అన్నది టోటల్ ఇంకా ఉండదు. అవును, ఆ టోటల్. అది కూడా గజేంద్ర మోక్షంలో కూడా అదే కదా చెప్తారు. ఎప్పుడైతే ఏనుగు అన్ని వదిలేసి కంప్లీట్ గా చేతులు ఎత్తేసిందో అప్పుడు భగవంతుడు పరీక్ష అంటే మన కథ రూపంలో చెప్పారనుకో, కానీ దాని మీనింగ్ అది కంప్లీట్ సరెండర్ అవుతాయి. అదే అది మనకి ఇప్పుడు లాజిక్ అడుగుతున్నాడు కదా, అయ్యి ఇలా చేసాను అయిపోయిందా లేదా అన్నట్టుగా ఉంటుంటే మైండ్ తో మనం ఉంటున్నాం, సరెండర్ అవ్వలేదు, మైండ్ తో అడుగుతున్నాం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అవును. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ లో చెప్తాను ఉంటది. ఏంటో నేను అన్నది చెప్తున్నారు. హృదయం అదే నేను ఎక్కడున్నాను, ఈ హృదయం అనేది ఎలాగా చేరుకోవడం అంటే, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో నీకు తెలుసా అంటే, నేను నా బాడీలో ఉన్నాను. ఆ బాడీలో ఏ పర్టికులర్ స్పాట్ లో ఉన్నావా, లేకపోతే మొత్తం బాడీ అంతట్లోని ఉన్నావా అంటే, మొత్తం బాడీ అంతట్లోని నేను ఉన్నాను అంటే, అది ఎక్కడి నుంచి మొదలైందో చెప్పు, ఎక్కడండి ఇవన్నీ అంటే నాకు తెలియదు అన్నారు. అప్పుడు అతను అన్నది ఏంటంటే, నువ్వు ఎప్పుడు హృదయంలోనే ఉన్నావు, నువ్వు అక్కడి నుంచి ఎప్పుడు నువ్వు కదలలేదు. కానీ మనం ఏంటంటే ఏదో బాడీలో ఉన్నాము అనేటువంటి ఒక అది అంటే హృదయం ఆత్మకి ఇది కదా సింబల్.
అందులోనే నువ్వు ఎప్పుడు ఉన్నావు, అక్కడి నుంచి ఎక్కడికి కదలలేదు. కానీ మనం భ్రమలో ఉండి అదేమిటో బాడీలో ఉన్నాను ఎవరిని అనుకుంటాము, కానీ అది కాదు. మనం ఉన్నది ఎప్పుడు ఆ హృదయంలోనే, ఆ హృదయ స్థానమే అని అదొకటి చెప్పారు. ఆ తర్వాత ఏదో మరేంటంటే బాడీలో ఉన్నాను అంటే అంతటా వ్యాపించున్నాను అన్నది రైటే కదా, అంతా వ్యాపించే ఉన్నాను. అది అంటే ఆత్మ, నువ్వు ఎప్పుడు ఆత్మస్థితిలోనే ఉన్నావు. ఆత్మస్థితి ఏంటి, ఒక దగ్గరే ఉంటుంది ఆ ఏంటి? ఆ ఆహా. ఆ తర్వాత ఏంటిది ఇది నాకు అర్థం కావడం లేదు అంటే, ఎవరికి అర్థం కాలేదో కనుక్కో అని అడుగుతున్నారు అనమాట. నువ్వు చూడు ఆఖరాకనే అంటే నాకు ఆ అన్నిటికీ ఆఖరణ మనం చేరుకునేది ఆ నేను అనే దాన్ని నేను ఆ అంటే అప్పుడు అన్నారు అనమాట, ఆ నేను నుంచి నువ్వు ఎప్పుడు డివియేట్ అవి ఉండలేదు, అక్కడే ఉన్నావు. కానీ దానికి ఒక శ్రమ ఏం అక్కర్లేదు. నేనున్నాను అని ఆ పరిస్థితిలో ఉండడానికి ఏది ఎఫర్ట్ చేసి నేను ఇలా ఉంటాను అనుకుంటేనే కష్టం అవుతుంది. నేనుగా ఉన్నాను అన్న విషయం ఏంటంటే నువ్వు గ్రహించగలిగితే అది అన్నిటికంటే సులువైన స్థితి. అందులోనే ఉండడానికి మనం ప్రయత్నించాలి. అది వదిలేసి ఇంకేదో అవుదాము అనుకుంటే మాత్రం అది ఆర్టిఫిషియల్ అని నాకు అదో పాయింట్ బాగున్నట్టు అనిపించింది. రెండోది గురువు అదే జపాలు తపాలు వాటన్నిటికీ అడుగుతున్నారు అంటే ఆయన అన్నారు, వాటన్ని మనం చేసే జపాలు తపాలు ఇవన్నీ ఏంటంటే ఏదో ఫలితాలను ఆశించి చేస్తాము. ఎప్పుడు దానికి ఒక్కడి కోసం ఫలితం ఆశించకుండా ఏం చేయము. చేస్తున్నప్పుడు ఫలితం రాకపోతే డిప్రెస్ అయిపోతాము. అలాంటి అది అది నిజమైనటువంటి జపం కాదు, అది కంప్లీట్ సెల్ఫిష్నెస్. అంచేత అది చెయ్యడం ఒకే దాని తాలూకా ప్రోగ్రెస్. అంతేగాని ఫలాలు సిద్ధులు ఏవో కనిపించేయి ఇలాంటివన్నీ ఏంటంటే అవన్నీ భ్రమలేను. నువ్వు ఒక్కసారి భగవంతుడి నామం గాని మంత్రం గాని ఒక్కసారి జపించినా దాని ఫలితం ఎప్పుడూ ఉంటుంది. అంచేత చెయ్యడమే దాని ఫలం. అంతేగాని మనకేదో వస్తాయి దానివల్ల ఏదో అందుకనే చెయ్యాలి అనేటువంటి ఉద్దేశం మాత్రం సరి అయింది కాదు అని ఆయన చెప్పారు. అది అంతే కదా, ఇంకేం లేదు కదా, ఇవే కదా చెప్పారు. కానీ హలో ఏంటంటే మనకి నేనెవరో కనుక్కో అన్నారు. ఆ కనుక్కోవడం అనేది బాగానే ఉంది మాట్లాడడానికి, కానీ అదే అక్కడే కష్టం. ఏమంటారు? అవును, అందుకే ఇది ఎంత చెప్పినా అయ్యేది కాదు. అదే అంటే ఏమైనా చెప్పండి నాకు ఏమిటి చేయాలో అంటే ఏమి చేయకుండా ఊరుకో అని చెప్పారు. అంతే అలాగా అంటే అతనికి అంత బాధపడలేదు. ఏదో అది ఇంకా ఏం చేయకుండా ఊరుకో అనలేదు. జపం చెయ్యి అని అంటే ఒకసారి చేసేసి ఏంటి అని ప్రతి దానికి దాని ఫలితం ఉంటుంది, వెంటనే అలా చూడడం ఎందుకని. అంటే చెయ్యడమే దాని లక్ష్యం. చేసిన తర్వాత ఏదో వస్తుంది అందుకని నేను చేస్తున్నాను అనుకోవడం అది సరి అయింది కాదు. మనం అందరం అలాగే చేస్తాం కదా, ఏదో ఉద్దేశంతోనే చేస్తాం. ఆ ఉద్దేశాలు ఉంచుకోకూడదు అని అంటే అసలు అందరం ఆ ఉద్దేశాలతోనే పారాయణం చేసినా ఉద్దేశమే, భగవంతుడిని ప్రేయర్ చేసినా ఉద్దేశం, ఏదో పెట్టుకొని అది వస్తుందేమో అనే ఆశతో చేస్తుంటాం. అది సరైనది కాదు. అంటే అందువల్లే మనకి ఏంటంటే ఇవన్నీ కూడా ఒక రకంగా బంధిస్తున్నాయి. అది అవ్వకపోతే బాధపడతారు. అది అవ్వకపోతే ఆ ఫలం రాకపోతే బాధపడిపోతాము అంటున్నాను. నువ్వు అక్కడే ఎప్పుడైతే మనం ఇక్కడ ఇలా ఉంటామో ఆత్మస్థితికి వెళ్ళాం. అందుకే అవన్నీ ఏమి మన ఎక్కడికి తీసుకెళ్ళం అని చెప్పడానికి కారణం. నేను పూజ చేస్తే నన్ను అహంకారం కదా, లోపలికి చూసుకోవడానికి ఇవన్నీ అసలు అక్కర్నే లేదు. అవును, నిజమే. అది నువ్వుగా ఉండడమే ఈజీ అని అతను అని చెప్తున్నారు కదా. మనం ఆయన ఎప్పుడు చెప్తారు, కానీ అది అడిగే వాళ్ళని బట్టి అలాగా కొంచెంగా ఇచ్చేస్తున్నారు తప్ప, అంటే అదే మాటని అలాగే ఇంకో రకంగా చెప్తారు అంతే. మనం ముసుగులు వేసుకుంటూ ఇంకోలా ఉందామని ప్రయత్నాలు చేస్తాం. ఆ ప్రయత్నం అనేది అదే కష్టం. నువ్వుగా ఉండు, అది అన్నిటికంటే సుఖమైనటువంటి పరిస్థితి. నేను చెప్పిన మనసు రేంజ్ లో ఉన్నంత వరకు ఇది తప్పదు. ఎన్ని బోధలు చేసినా మనసు పని
అవును. అది ఎందుకంటే నేననే ఆలోచిస్తూ ఉంటాం కదా! దానివల్ల మనసు అక్కడ అలా నేరడం మనసు ఎప్పుడు కూడా చంచలంగా ఉంటుంది. ఏదో ఒకటి రిజల్ట్ ఓరియంటెడ్ గా ఉంటుంది గనక అప్పుడు అది అలా జరుగుతుంది. మన మనసు ఇప్పుడు అందుకనే రమేష్ గాని అంటే ఎన్ని పూజలు చేస్తే మాత్రం ఏమిటి లాభం అని అనడంలో అవన్నీ అహంకారాన్ని తెచ్చిపెడుతున్నాయి కానీ మనకేంటి లాభం అవుతుంది? మనం అనుకున్నట్టుగా ప్రాపంచిక ఫలితాలు వస్తే రావచ్చు. ఆ ప్రాపంచిక ఫలితాలు అవును. వస్తున్న కొద్దీ ఇంకా ఇబ్బందే. అవును. ఏదైనా నేను ఫలితం చేశాను అందుకే వచ్చింది అంటే మిగతా వాళ్ళు కూడా ప్రయత్నిస్తారు అది. భగవంతుడు ఇచ్చేసాడు అంటారు. వాళ్ళ కర్మలో ఉన్నది వస్తుంది. అది ఈశ్వరుడు అన్నాడు కదా, నేను ఎవరికి ఏమీ ఇవ్వలేదు, వాళ్ళ కర్మని బట్టే అన్నీను అని. కానీ మనం ఏమని భగవంతుడు ఇచ్చేసాడు, అలా వాళ్ళకి భగవంతుడు ఇచ్చేసాడు, నాకెందుకు? అందుకని కృష్ణమాచార్య గారు కూడా హోమియో మందులు ఇస్తూ నా దగ్గరికి వచ్చినంత మాత్రంలో కావు, మీ ప్రారంభ కర్మ బట్టి అవి తగ్గుతున్నాయి అన్నారు. అది మనం గ్రహించాలి. అంటే ఇప్పుడు మనకు ఎన్ని చెప్పినా ఈ మనస్సు ఎప్పుడు కూడా ఈ పని చేయి ఈ ఫలితం ఇస్తుంది, పని చేయి ఈ ఫలితం వస్తుంది. ఏ ఫలితాలంటే ఈ ప్రాపంచిక విషయాల్లో ఫలితాలే సర్వస్వం. ఎంతకాలం అయితే ప్రాపంచిక విషయాలు పట్టుకు వేలాడుతున్నామో అక్కడ మనకి అసలైనది ఉండదు. అది మనం వదిలేస్తున్నాం. భగవంతుడు ఇచ్చేసాడు అంటారు. నా భర్తకు ఉద్యోగం ఇచ్చేసాడు, నాకు ఉద్యోగం ఇచ్చేసాడు, నా పిల్లకి పెళ్లి అయిపోయింది. ఇవన్నీ మనం అనుకున్న కోరికలు నెరవేర్చి భగవంతుడు అనుగ్రహించేశాడు. అసలు ఇవన్నీ అడ్డుతున్నాయి మనకి ఆత్మస్థితిని వెళ్లకుండా. ఎప్పుడు ఇందులోనే ఉంటాం. ఇంకా అక్కడి నుంచి ప్రోపగేషను, మరో 10 మంది పతనం అవడానికి కదా. అంటే నువ్వు కూడా ప్రాపంచిక విషయాలు పెట్టుకో, అవన్నీ నీకు నెరవేరిపోతాయి, ఎప్పుడు చచ్చే వరకు ఇలా ప్రాపంచిక విషయాలు కోరుతూ బ్రతుకు అనే అర్థం. అవి నెరవేరిపోతే భగవంతుడు ఉన్నట్లు, నెరవేరకపోతే భగవంతుడు లేనట్టు, అంతే కదా. మన కర్మని బట్టి మనకు అవుతాయి. ఏం బుద్ధుడు గారు, నేను చెప్పింది రైటేనా? 100% కరెక్ట్ మేడం. ఎందుకంటే మన కర్మను బట్టి మనకు ఫలితాలు వస్తున్నాయని గుర్తించడానికి ఏంటంటే, ప్రతి ఒక్కటి మనకు సక్సెస్ అయితే ఆ భగవంతుడు ఇస్తున్నాడు అన్నట్టు గుర్తు. మనం కావట్లేదు కదా, అంటే కొన్ని అవుతున్నాయి, కొన్ని కావట్లేదు. అంటే మన కర్మను బట్టే అక్కడ ఫలితం దొరుకుతుంది అనేది తెలుస్తుంది. అది ఇంకా 100% కరెక్టే కదా మేడం. ఎందుకంటే ఇప్పుడు మన ప్రార్థనలో లేకపోతే ఇంకోటి ద్వారా భగవంతుడు స్పందించి ఇస్తున్నాడు అని అన్నప్పుడు భగవంతుడు ఎంత ఆయన పక్షపాత, మీరు ఒకటి ఆలోచించండి. అంటే ఎంత పక్షపాతిగా చిత్రిస్తున్నామో కదా. ఆయనకి చెంచాగిరి చేస్తే అంతే కదా. అయిపోతే లేతే లేదా. అదే మేడం, ఇంకా దాంతోనే ఉన్నాం మేడం, అంతే, అలాగనే ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు మన దృష్టి అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఇది చేయకోకుంటే ఆయన నాకు అది చేయడేమో ఒక భయం. నేను ఈ ప్రార్థన చేయలేదనుకో, నాకు అది చేయడేమో, ఇంకా ఈ భయాలతోటే వాళ్ళు అలవాటైన పూజ జపాలు గాని చేయకపోతే ఆయన తపాలు ఏం శపించేస్తాడు. శపిస్తాడు. లేకపోతే ఇంకా తలకిందులు అయిపోతాం మనం. మన పరిస్థితి తలకిందులు అయిపోతుంది. నిజంగానండి, అంటే ఇది జిస్టే కృష్ణమూర్తి గారు చెప్పారు కదా. అసలు ఎంత కాలం మైండ్ రేంజ్ లో ఉంటామో ఆ మైండ్ ఎప్పుడు మనని వెళ్ళనివ్వదు, బంధిస్తూనే ఉంటుంది. అవును మేడం. మైండ్ కావాల అంటే ఇప్పుడు వెళ్తేనే అవును మేడం. ఈ కోరడం ఇదంతా మైండ్ రేంజే. అవును మేడం. ఇప్పుడు మనకు వచ్చిందంటే సంతోషం ఉంటది. రాలేదనుకుంటే మళ్ళీ ఇది. అంటే మనం మరి మన జపానికి, తపానికి అన్నిటికీ ఆ స్పందనలు ఉన్నాయి అని మనం ఇదవుతున్నాం. కానీ కర్మకు స్పందన ఉంటాది అనేది మాత్రం పట్టించుకోవడం లేదు. మన కర్మకు స్పందన ఉంటదని. అయితే మనం కర్మల మీద అస్సలు దృష్టే పెట్టం. ఎందుకంటే ఎన్ని కర్మలు చేసినా ఈ యొక్క జపాలతోటి, తపాలతోటి కర్మలు కూడా పోతాది అనే ప్రతిఫలాపేక్ష ఉద్దేశంతో. లేకుండా చేయమంటున్నాడు కదా కృష్ణుడు. కర్మ చెయ్యడమే, దాని ఫలం ఏం అదే ఆశించొద్దు. మేడం. అంటే కర్మ అంటే ఇప్పుడు చెడు కర్మ ఏ కర్మేనండి, నేను అయితే చెయ్యడమే మన పని, ఫలితం ఆశించడం మనకి అది కూడా ఈశ్వరాజ్ఞ బట్టే ఫలితం వస్తుంది. అంటే అర్థం ఏమిటి? కర్మకి ఫలితం లేదు. మనకి ఏదైతే ప్రాప్తం ఈశ్వరాజ్ఞ అనడంలో అక్కడ మన ప్రాప్త కర్మే మనకు వస్తుంది, ఫలితమే.
మన కర్మలో మొదటి నుంచి ఉన్న ఫలితాలే మనకు వస్తాయి. వస్తాయి అంటే ఇప్పుడు కర్మకు భయపడడం లేదు కదా మేడం. ఎందుకంటే కర్మ చేస్తున్నాము మళ్ళీ మనకు భయపడకూడదు. ఏదో కర్మ జపం చేస్తే నిష్కామ కర్మ చేస్తే కర్మ ఫలితంతో సంబంధం ఏముందండి? నిష్కామ కర్మ కాదు మేడం. సకామ కామ్య కర్మనే కర్మ చేసుకుంటున్నాం కదా చేసినా ఇప్పుడు. నిష్కామ కర్మ చేసినా కర్మ ఫలితం ఇవ్వదండి. అంటే ఇది కూడా ఒక గహనం అంటే లోతైన విషయం. కర్మ ఫలితంగానే మనము అలాగా అనుకుంటున్నాం. అస్సలు అప్పుడు కూడా మనకి ప్రాప్తమైన ఫలితమే వస్తుంది. ఒకడేమో రాత్రి పగలు చదివిన వాడికి ఏమోని ఫస్ట్ ర్యాంక్ రాదు. ఒకడు కొన్ని గంటలే చదివిన వాడికి వచ్చింది. అంటే ఏంటంటే కర్మకి కాదు అక్కడ. మరి మరి ఇప్పుడు జన్మ అంతా కర్మ నుంచే నడుస్తుంది. చెడు కర్మకు చెడు అవును, కర్మని దాని మీరు ఫలితం. ఫలితం ఆశించమని చేయమన్నారా ఏంటి కర్మలు? అవి వినం మనం. కర్మ చేసుకుపోవడమే మన పని. రావాల్సిన ఫలితాలు వస్తాయి. వాటితో ముడిపెట్టుకుంటే కదా ఈ బంధాలన్నీ. మీరు అంటే చేస్తున్నారా? నిష్కామ కర్మకు ఆస్తి. నిష్కామ కర్మే కరెక్ట్. ఏ కర్మైనా కామ్యకర్మ ఏం చేస్తుంది? ఆ కోరిన ఒక ఫలితమే వస్తుంది. ఒక కర్మకి 100 ఫలితాలు ఉంటే కామ్యకర్మ వాడికి ఒక ఫలితమే, నిష్కామ కర్మ వాడికి యోగికి 100 ఫలితాలు వస్తాయి. అది నేను అట్లా అంటలేను మేడం. ఇప్పుడు సకామం గాని సకామ కర్మలలో మనం మనం చేసినప్పుడు ఏమవుతుందంటే దాని ఫలితాలు అనేది దాన్ని బట్టే కదా మనకు సంచితము ఇవన్నీ ఉన్నది. మరి అది అది దానికి అతీతమా కర్తృత్వం మేడం ఇదేది? పెట్టుకుంటే కదండి. అసలు అంటే ఇక్కడ మనం మాట్లాడుతున్నది ఆ కర్తృత్వం లేని కర్మ కోసం మాట్లాడుతున్నాం కదా. కర్మలు కాదు, మన ఫలితాలు మనకి ఎక్కడ ఎన్ని రావాలో అదే కర్తృరాజ్ఞయ ప్రాప్యతే ఫలం కర్మ కింపరం కర్మ తజ్జడం అని ఉపదేశసారంలో మొదటి శ్లోకం అదే. కర్తృరాజ్ఞయ, ఈశ్వరాజ్ఞతోటే ఫలితాలు వస్తున్నాయి. మనం కర్మ చేసిన ఫలితాలు వచ్చాయని మనం అనుకుంటున్నాం. అంటే అతని మహర్షిని ఎవడో అడిగారు, అయితే నీ కర్మ చేయకుండా కూర్చుంటాను, నేను రాజుని అయిపోగలనా అని అడిగారు. తప్పకుండా నువ్వు కూర్చోగలిగితే అన్నారు. మనం కూర్చోలేము కదండి. అర్థమైందా? అర్థమైంది మేడం. అంటే మనం కూర్చోలేని అంటే మనకు కర్మ లేకోకుండా మనం ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉంది కాబట్టి అది ఉండలేకపోతున్నామండి, అంతకంటే ఏం కాదు. ముందుకేయట్లేదు, వెనకేయట్లేదు. కర్మ చేయకుండా మనం ఉండలేకపోతున్నాం అలా. అంటే అవును మేడం. అదే అతను అన్నారు, మరి మీరెందుకు మహర్షి అయ్యారు అంటే నా ప్రారంభం ఇలా ఉంది అన్నారు ఆయన. అంటే ఇప్పుడు లాస్ట్ కు వచ్చింది ఏంటంటే ఆ ఆ, నిష్కామంగా కూర్చోవడం అంటే నిష్కామంగా పనిచేయడం అంతే. ఇంక అంతకు మించి వేరే ఏం లేదు. మరి ఇన్నాళ్ళని బట్టి మనం అదే కదండి. కామ్యకర్మ వల్ల ఏంటవుతుంది? ఆ కోరిన ఒక కర్మకి 1000 ఫలితాలు ఉంటే ఒక్క ఫలితమే వస్తుంది కోరిన వాడికి. ఆ నిష్కామ కర్మయోగికి ఆల్ ఫలితాలు వస్తాయి, కానీ వాళ్ళకి ఫలితంతో సంబంధం లేదు. అందుకని కామ్యకర్మ తెలివైన వాడు చేస్తుంది కాదు,